లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి సీజేఐపై పెద్ద కుట్ర జరుగుతోందని సీనియర్ న్యాయవాది బెయిన్స్ దాఖలు చేసిన అఫిడవిట్ పై మధ్యాహ్నం 2 గంటలకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇదివరకే ఒక అఫిడవిట్ ఆధారాలు సీల్డ్ కవర్లో సమర్పించిన న్యాయవాది బెయిన్స్ మరో అఫిడవిట్ ప్రత్యేక ధర్మాసనానికి సమర్పించారు. తాను సమర్పించిన పత్రాల్లోని సమాచారాన్ని ప్రివిలేజ్ గా పరిగణించాలని న్యాయస్థానాన్ని కోరారు. బెయిన్స్ కోరుతున్న వాటికి భారత ఆధారాల చట్టం 126 వర్తించదని ఏజీ వేణుగోపాల్ అన్నారు. ఎలాంటి పత్రాలనైనా పరిశీలించే హక్కు కోర్టుకు ఉందని ప్రత్యేక ధర్మాసనం స్పష్టం చేసింది. బెయిన్స్ అఫిడవిట్ తో పాటే మహిళా ఆరోపణలపైన విచారణ జరపాలని మరో న్యాయవాది ఇందిరా జైసింగ్ కోరారు. విచారణ కమిటీపై బెయిన్స్ అఫిడవిట్ ఎలాంటి ప్రభావం చూపదన్న ధర్మాసనం సీజేఐని ఇరికించే కుట్ర ఆరోపణల నిగ్గు తేల్చేందుకే విచారణ జరుపుతున్నట్లు తెలిపింది. న్యాయ వ్యవస్థపై కుట్రలు చాలా తీవ్రమైనవని పునరుద్ఘాటించిన జస్టిస్ అరుణ్ మిశ్రా ధనం, రాజకీయ శక్తితో సుప్రీంకోర్టును ప్రభావితం చేయలేరనే విషయాన్ని దేశం మొత్తానికి చాటాలన్నారు. దేశంలోని ధనికులు, శక్తివంతులు నిప్పుతో చెలగాటమాడుతున్నారన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ ఆటను ఆపాలని వ్యాఖ్యానించింది. సీజేఐపై ఆరోపణల వెనుక కుట్ర జరిగి ఉంటే దర్యాప్తు అవసరమన్న ధర్మాసనం బెయిన్స్ అఫిడవిట్ పై మధ్యాహ్నం 2 గంటలకు ఆదేశాలిస్తామని తెలిపింది.